ఇదిగోండి ఇవాళ లంచ్కి గోంగూర పల్లి కొబ్బరి పచ్చడి, మామూలు రెగ్యులర్ ఆలిఫై, ఇది చికెన్ కర్రీ. ఇప్పుడు ఇది గోంగూర పల్లి కొబ్బరి పచ్చడి, ఇది కలుపుకొని చేద్దాం. టేస్ట్ చేస్తానండి ముందు. ఆవకాయ తినాలని ఉంది కానీ కొద్దిగా తర్వాత చూద్దామండి. ఇప్పుడే కదా ఇంకా కరిగిపెట్టింది, ఇంకొక రోజు ఆగి పెడదాం. అంతలోకి ఇది ఇవాళ చేసిందే టేస్ట్. గోంగూరతో పాటు పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి కూడా మనం పచ్చిమిర్చి వేసి ఎండుమిర్చి వేయకుండా చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. నెయ్యి కూడా మనకి అవసరం లేదనమాట. ఇదిగోండి బాగుందండి, కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఉట్టిగానే చాలా బాగుంది. ఇదిగోండి నేను కొద్దిగా నెయ్యి తక్కువే తింటాను, కొద్దిగా జస్ట్ టేస్ట్ కోసం. నేను ఎక్కువ తినండి నెయ్యి, టేస్ట్ కోసం ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా కలుపుకున్నాను. టేస్ట్ ఇంకా బాగుందండి, చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీంతో పాటు ఆలు ఉంది కదా, ఆలు కూడా టేస్ట్ చేద్దాం. క్రిస్పీ ఆలు ఫ్రై, దీంతో పాటు ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ అండి.